ఒక తండ్రి అతను చనిపోయే ముందుగా తన కుమారుని పిలిచి చెప్పాడు, ఒక వాచ్ని చూపించి, ఇది మీ తాత నాకు ఇచ్చాడు. ఇది సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. నేను చనిపోవడానికి ముందుగా దీన్ని నీకు ఇస్తున్నాను. కనుక నీవు జ్యువెలరీ షాప్కి వెళ్ళు, దీనిని అమ్ముతున్నానని చెప్పు, ఎంత ఇస్తారో కనుక్కో అని అన్నాడు. ఆ కొడుకు జ్యువెలరీ షాప్కి వెళ్ళి, ఇది 200 సంవత్సరాల క్రితం వాచ్, ఎంతకు పోతుంది అని అడిగాడు. తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి చెప్పాడు. ఆ షాప్ అతను పరిశీలించి 10,000 రూపాయలు వస్తుందని చెప్పాడు డాడీ అన్నాడు. ఎందుకంటే అది చాలా పాతది, అంతే వస్తుంది అన్నాడు అని చెప్పాడు. తాకట్టు పెట్టుకునే షాప్కి వెళ్ళు అని వాళ్ళ తండ్రి చెప్పాడు. అతను తాకట్టు పెట్టుకునే షాప్కి వెళ్ళి అడిగాడు. తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, తాకట్టు షాప్ అతను కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను, ఎందుకంటే ఇది మెరుపు లేదు, చూడడానికి బాగా అరిగిపోయింది అన్నాడు అని చెప్పాడు. వాళ్ళ నాన్న సరే మ్యూజియానికి వెళ్ళి అడుగు అని చెప్పాడు. కొడుకు మ్యూజియంకి వెళ్ళి అడిగాడు, ఇది ఎంతకి పోతుంది అని. అడిగి తిరిగి ఇంటికి వచ్చి, డాడీ, ఆ మ్యూజియం మేనేజర్ పరిశోధన చేయించి ఆ వాచ్కి 4 కోట్లు ఇస్తాను.